అంటే వాళ్ళు ఒకవేళ బూసిపుట్టుగా సొంత మీద దాడి చేసినప్పుడు అలాంటివి ఉంటే తప్పించుకునేవారట. అంటే బూస్పిట్ సంత మీద దాడి చేసి దాడి ఎందుకు చేసిండ్రు, మరి అక్కడ ఏమన్నా కూర్చుంటారా అనేసి ముందే పసిగడితేనేమో ఆ నష్టం వాళ్ళ జరగకపోయింది. అటు నుంచి అటు రిటీట్ అయిపోయి వాళ్ళు అటు పోతే బలగాలు నష్టం జరగదు. మీరు ఎందుకు బూసిపుట్టి మీద దాడి చేశారు? వీళ్ళు ఆల్రెడీ ఎరవేయడం ఇప్పుడు బలగాలు ఒట్టిగా దొరకదు కదా, ఎరేస్తే మనకు దొరుకుతాయి. ఇప్పుడు ఏదైనా కానీ చాపైనా ఏదైనా ఎరేస్తే దొరుకుతుంది కదా, అట్లా చేసినాం. అట్లాగా వాళ్ళు నిర్లక్ష్యంగా వచ్చిరు, అప్పుడు ఆ దాడి జరుగుతుంది. అంటే బూసిపుట్టి సంత మీద దాడి చేస్తున్నప్పుడు ఒకవేళ అక్కడే వాళ్ళు ఉండి పెట్టి బలిమేళ జరిగి ఉంటుంది కదా? కాదు, అట్లా వాళ్ళు ఎటు నుంచి వచ్చిరు బలగాలు, అటు నుంచి మళ్ళీ ఇట్లా కాలినడకన పోతేనేమో ఈ నష్టం జరగకపోయేది. వాళ్ళు మళ్ళీ ఇట్లా ఈజీగా ఇట్లా అంటే బోటు మీద వచ్చి దాటి చిత్రకొండ పోదామనేసి అనుకున్నారు, అట్లా జరిగింది. అంటే చిత్రకొండ నుంచి బోటు వస్తుందన్న విషయం మీకు ముందే తెలుసా? తెలుసు. ఏమగా టికెట్ ఉన్నాయి కదా, మాధవ్ గీత చనిపోయిన వాళ్ళు లోకల్ వాళ్ళు ఉన్నారు, తెలుసు మాకు. అంటే పోలీసుల ద్వారా అప్పుడు ఆ సమాచారం లీక్ అయిందనే వార్త వాస్తవం అంటారా? అది వాస్తవం కాదు, ప్రజల నుంచి వచ్చింది. ప్రజలు పోలీసు వాళ్ళు ఎక్కడ ఇప్పుడు ఏడైనా కానీ పార్టీలో పోలీసు వాళ్ళు వస్తే సరిపోతుంది, ఎక్కడి నుంచి ఒక్కరన్నా తీసుకొస్తారు సమాచారం. ఇది పలానా వాళ్ళు సాగరిస్తారు పోలీసు వాళ్ళకనే ప్రజలు తీసుకొస్తారు. అట్లా పోలీసుల నుంచి అట్లా ఏం లేదు. బలిమేళ దాడిలో మీతో పాటు ఎంతమంది ఉన్నారండి? దాంట్లో 50 మంది అనుకున్నాం. అంటే 2 కొండల నుంచి 3 కొండలు. ఒకవైపు మీరు ఏ కొండ మీద ఉన్నారు చూసారు? ఫస్ట్ ఏమో మేము కమాండర్ ఉన్న దగ్గర ఉన్నాము, ఇక్కడ ఏమో ఒక టీం ఉన్నాం. దీంట్లో 7 ఏమో ఫస్ట్ అసాల్ట్ ఉంది, ఒక టీం ఏమో అవతల కొండ అవతల ఉన్నది, ఒక టీం ఇవతల ఉన్నది. అలా 3 టీంలు ఉన్నాయి, 3 చిన్న చిన్న టీంలు ఉన్నాయి, 4 టీంలు కూడా ఉన్నాయి. బలిమేళలో 3 కొండల మీద 3 టీంలు ఉన్నాయి కదా, వాళ్ళు బోట్లో వస్తున్నారు. ఫస్ట్ ఒక టీం అటాక్ చేసింది, మీరు ఏ టీంలో ఉన్నారు? 2 టీంలు ఉన్నారా? నేను కమాండర్ ఉన్న టీం దగ్గర ఉన్నా. కానీ వాళ్ళు మీరు ఫైర్ చేయడం, వాళ్ళు ఫైర్ చేయడం, బోట్ తిరగబడిపోవడం పెద్ద సమస్య ఏం జరగలేదు అక్కడ. వీళ్ళు ఫస్ట్ అసాల్ట్ వాళ్ళు ఫైరింగ్ చేసిరు, అటు పోయింది. అటు నుంచి వాళ్ళు ఫైరింగ్ స్టార్ట్ చేసిరు, అటు నుంచి మధ్యలో సుడి తిరిగింది, మునిగిపోయింది. 1 నిమిషంలో జరిగింది అది. కానీ దాంట్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఫైరింగ్ చేసిరు, దూకి నీళ్ళలో దూకి అటువైపు పోయిరు, చిత్రకొండ వైపు డామ్ వైపు పోయిరు. కొంతమంది ఏమో ఇటువైపు వచ్చిరు. ఒక ఆయన వరంగల్ అయినా చాలా మంది 2-3 దొరికిండ్రు, తీసుకొచ్చి ఒక ఆయనేమో దాంట్లోనే మళ్ళీ దూకి చనిపోయిండు. ఒక ఒడిశా పోలీసులు 2 దొరికితే ట్రీట్మెంట్ చేసి మళ్ళీ పంపించడం జరిగింది. కానీ పట్టుకొని ప్రాణాలతో ఉన్న పట్టుకొని కొట్టి చంపారనేది వార్త వచ్చింది. కొట్టలేదు, ఆయనకు పట్టుకున్నారు. నేను కూడా పోయి చూసిన, నేను ఈతల పక్క ఉన్న వాళ్ళు కూడా పోయి, అప్పుడు దాడి జరిగింది, హెలికాప్టర్స్ తిరుగుతున్నాయి, పోయి మాట్లాడుతారు. ఇప్పుడు కృష్ణ సరెండర్ అయిన కృష్ణ ఉన్నాడు, ఆయన పోయి మాట్లాడుతుంటే మేము కొట్టి చంపుతాము. వాళ్ళు పక్కకి వెళ్ళి కమాండర్ గిట్ట ఈయనకు ఉంచాలా వదిలిపెడదామా అని డిస్కషన్ జరుగుతుంది. ఇలా మధ్యలో చర్చ జరుగుతుంటే విన్నాడు, ఎట్లయినా చంపేస్తారో ఏమో అనేసి తనే మళ్ళీ దూకి చనిపోయింది. అదైతే రియల్, నేను చూసిన, నేను దగ్గర ఉండి కూడా చూసిన. కిట్టుతోనే ఉన్నాడు, కిట్టు కూడా తీసేసినాం. అట్లా ఆయన చనిపోవడం జరిగింది. ఇంకా 2 దొరికిండ్రు కదా, వాళ్ళు పట్టుకొని ట్రీట్మెంట్, ఏమైనా దెబ్బలు తగిలితే ట్రీట్మెంట్ చేసి 2 రోజులు మా దగ్గర ఉంచి వదిలిపెట్టడం జరిగింది. కానీ అది యుద్ధ నీతిలో భాగం కాదు, యుద్ధ నీతి మావోయిస్టు పార్టీ ఉల్లంఘించింది అనేది పోలీసుల వాదన. ఎందుకంటే సాయంత్రం టైంలో వాళ్ళందరూ వస్తున్న టైంలో మీరు ఒకేసారి వాళ్ళ మీద విరుచుకుపడ్డం అనేది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు ఆత్మరక్షణ కోసం ఇప్పుడు బలగాలు, ఇప్పుడు ఎవరి ఇళ్ళ మీద దాడికి వచ్చిన బలగాలు యుద్ధనీతి కనిపించదేం కదా. ఇప్పుడు ఆత్మరక్షణ కోసం వీళ్ళు కూడా దాడి చేయాలి కదా, అట్లా దాడి చేసి. అంటే బలమైన దాడిని మీరు సమర్థించుకుంటారు దాంట్లో. ఇంకంటే యుద్ధానికి వచ్చినప్పుడు ఇంకా యుద్ధం జరుగుతుంది కదా 2 వర్గాల మధ్య, దాంట్లో జరిగింది అది. అంటే బలిమేళ జరిగిన తర్వాత దాదాపు 15 రోజులు పోలీసులు అక్కడే కోంపింగ్ చేశారు. ఆ 15 రోజులు మీరు ఎక్కడున్నారు? పక్కనే ఉన్నా. పోలీసులు చూసారా? అంటే చూస్తే ఊరుకుంటారా, అంటే పక్కనే ఉన్నాం. వాళ్ళ కంట్లో పడకుండా మళ్ళీ ఇక్కడ గునుగురాయి అంటే విశాఖ అటువైపు వచ్చినాం, పక్కనే ఉన్నాం, పెద్ద దూరం ఏం లేదు. అంటే ఈ బలిమేళ దాడి తర్వాత పోలీసులు ఖచ్చితంగా మీ మీద యాక్షన్ చేస్తారనే విషయం కనిపెట్టి ఉంటారు. దాన్ని తప్పించుకోవడానికి ఏం చేసేవారు? అంటే తప్పించుకోండి అంటే ఇప్పుడు దెబ్బతిన్న వాళ్ళు మళ్ళీ రిటర్న్ దెబ్బ కొట్టడానికి అయితే చూస్తారు కదా ఎవరైనా కానీ. ఇప్పుడు మావోయిస్టులు అయినా కానీ, ఇప్పుడు పోలీసు వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళైనా కానీ, ఇప్పుడు దెబ్బతిన్న వాళ్ళు మళ్ళీ రిటర్న్ కొట్టడానికి చూస్తారు.
అలాగా వీళ్ళ ఆత్మరక్షణలో కూడా వీళ్ళు మరింత జాగ్రత్తలు తీసుకొని పార్టీ కూడా తీసుకొని మళ్ళీ దూరం దూరం ఉండడం కానీ జాగ్రత్తలు తీసుకోవడం కానీ ప్రజలతోని అంటే సమాచారం రోజు తీసుకోవడం కానీ అట్లా చేసిరు. ఎంతకాలం ఉన్నారు మీరు బల్లిమల్ల ప్రాంతంలో? ఒక 20 రోజులు దాకా ఉన్నాం. తర్వాత మళ్ళీ వేరే పోయినాం. ఇంకా మీరు చేసిన ఇంకా యాక్షన్స్ ఏమన్నా గుర్తున్నవి? అంటే యాక్షన్ అంటే పెద్ద పెద్ద అంటే గునుకురాయి అంబుష్లో ఒకరు చనిపోయారు, దాంట్లో కూడా నేనే పార్ట్ ఉన్నాను. ఇంకా చిన్న చిన్న ఫైరింగ్స్లో అయితే చాలా ఫైరింగ్లు జరిగినాయి. మళ్ళీ రీసెంట్లో నేను వచ్చేటప్పుడు కూడా అక్కడ పానిపోదర్ ఫైరింగ్ జరిగింది, తర్వాత కుంతిరిపోదర్ దగ్గర నైట్ ఫైరింగ్ జరిగింది, టిగ్రపాడ ఫైరింగ్ జరిగింది, అక్కడ కోరాపుట్లో చూసుకుంటే మంగళాపురం దగ్గర 2 సార్లు ఫైరింగ్. ఎలా తప్పించుకున్నాం మనం? తప్పించుకున్నాను. పరిగెడతావా ఏంటి? పరిగెట్టడం కాదు, ఫైరింగ్తోనే తప్పించుకున్నాను. అందరితో పాటు నేను కూడా తప్పించుకున్నాను. నేను దళంగా ఉన్నప్పుడు కోరాపుట్లో నేను దళ కమాండర్ అయ్యి నేను ఒక దళం తిప్పిదాన్ని. దాంట్లో అది అమ్లిబేడ దగ్గర సామర దగ్గర ఒక ఫైరింగ్ జరిగింది. దాంట్లో లవ్మాడ దగ్గర కూడా నా మీద కూడా దాడి జరిగింది. దాంట్లో చాకచక్యంగా తప్పించుకున్నాం. మీరు జాన్బాయ్ అటెండ్ వచ్చారు ఎప్పుడైనా? వచ్చినాం కానీ దాడి పటేల్ సుధాకర్ రెడ్డి గారు సోపం కట్టినప్పుడు మీరు ఎక్కడున్నారు? అప్పుడైతే ఇక్కడ కోరాపుట్లో ఉన్నాను. అప్పుడు కోరాపుట్లో. మీరు పార్టీలో ఉన్న టైంలో సాధారణంగా పార్టీలో బయట నుంచి వచ్చిన వ్యక్తులు కానీ లోపల ఉన్న వ్యక్తులు కానీ ఒకరికొకరు ప్రేమించుకొని పార్టీ అనుమతితో పెళ్లి చేసుకుంటారు. మరి మీ కార్యక్రమం అంటే మీరు ఎవరిని వివాహం చేసుకోలేదు? ఆయన చనిపోయాడు. ఎలాగా? రామ్ కూడా ఫైరింగ్లో చనిపోయాడు. అయ్యో, ఎలాగా? మీరు అక్కడ ఉన్నారు అప్పుడు? మీరు ఎస్కేప్ అయ్యారు, ఆయన చనిపోయారా? ఏం పేరు ఆయన పేరు? కిరణ్. పూర్తి పేరు? ఇంకా వాళ్ళ ఇంకాన్ని అడగమ్మ. కిరణ్ అని పార్టీలో కిరణ్. అంటే మీరు కళ్ళ ముందు జరిగిందా? అవును. రామ్ కూడా ఫైరింగ్లో నేను కూడా పార్టీ ఉన్నా. దాంట్లో తప్పించుకున్న నైటు అక్కడే ఉన్నాను. వాళ్ళు శవాలు తీసుకుపోయినప్పుడు కూడా ఇద్దరం వేరే పక్క పోయినాం. మేము ఒక మిలిసా కామ్రేడు నేను పోయినాం. అక్కడ 31 మంది చనిపోవడం జరిగింది. మళ్ళీ ఆ నైటు మళ్ళీ అక్కడ నుంచి మేము రిట్రీట్ అయ్యి మళ్ళీ ఏరకొండకు వచ్చినాక కూడా ఫైరింగ్ జరిగింది. 2 రోజులు అక్కడే ఆ కొండకే ఉన్నాను నేను. 3వ రోజు బయటకు వచ్చిన. అంటే సహచరుడు కోల్పోయిన తర్వాత పార్టీలు ఉండాలనిపించిందా లేదా బయట అక్కడే ఉండి పోరాటం చేయాలి? ఏం లేదు, 1 సంవత్సరం దాకా అట్లా ఉండడం జరిగింది.